ఆద్య కోసం జరిపిస్తున్న మృత్యుంజయ హోమాన్ని ఆపి ఆద్య ప్రాణాలను తీయడం కోసం అని చెప్పి చారు కుట్ర పన్నుతూ ఉంటుంది. ఇక ఆ కుట్రలో భాగంగా తన తండ్రిని కలిసి, నాన్న నేను తీసుకురమ్మన్నది తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే, నువ్వు అడిగిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా అమ్మ అని చెప్పి పాములు పట్టేవాడిని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పాములు పట్టేవాడు తన బుట్టలో ఉన్న పాముని చూపించగానే చారు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిజంగా ఈ పాము కాటేస్తే ఆ మనిషి అస్సలు బతకరు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పాములు పట్టే అతను, ఇది నల్లత్రాచమ్మ గారు, ఇది గనక కాటేస్తే ఖచ్చితంగా ఆ మనిషి బతకడు అని చెప్పి అంటూ ఉంటాడు. లోపల ఆద్య అని ఒక పిల్లుంది. ఈ పాము ఆ అమ్మాయిని కాటేయాలి. పాము కాటేసిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్గా యమలోకానికి వెళ్ళిపోవాలి. ఇక ఎప్పటికీ ఆ అమ్మాయి అడ్డు నా కూతురికి ఉండకూడదు అని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే, అలాగే అయ్యగారు, తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది. నేను అడిగినంత డబ్బు మీరు ఇచ్చారు కదా, మరి మీరు అడిగిన పని నేనెందుకు చేసి పెట్టను? తప్పకుండా చేస్తాను. ఇప్పుడే ఈ పాముని ఆ ఇంట్లోకి వదిలిపెడతాను అని చెప్పి పాములు పట్టేవాడు అంటూ ఉంటాడు. మొన్న దాన్ని మంటల్లో తోసినా కూడా అది బతికి ప్రాణాలతో బయటపడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు. ఒక్క కాటుతో దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలని చెప్పి చారు, పద నాన్న వెళ్దామని చెప్పి తన తండ్రిని వెంట పెట్టుకొని రఘురామ్ ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మెల్లిగా పాములు పట్టేవాడు పాముని కిటికీలో నుండి లోపలికి వదులుతూ ఉంటే చారు తన తండ్రి ఇద్దరు కూడా ఇక అలా మరొక కిటికీ దగ్గర నిలబడి ఏం జరుగుతుందోనని చెప్పి చూస్తూ ఉంటారు. ఆద్యకు తల్లిదండ్రుల స్థానంలో జానకి, రఘురామ్ ఇద్దరు కూడా చెరువు పక్కన కూర్చొని తన చేత హోమం జరిపిస్తూ ఉంటే ఇక ఆద్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నా కోసం మీరిద్దరూ తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని నాకు మంచి జరగాలని హోమం జరిపిస్తున్నారు. నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అని చెప్పి ఆద్య అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీను కూడా ఆద్య హోమం చేస్తూ ఉంటే దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఇకనైనా నా ఆద్యకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి, తను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అలా శ్రీను కూడా ఆద్యకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న పద్మకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దీని పీడ ఎప్పుడు విరగడైద్దో అని నేను ఎదురు చూస్తూ ఉంటే రోజు రోజుకి అన్నయ్య, వదిన దీన్ని మరింత నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పి ఇక అలా పద్మ ఆద్యను మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. హోమం జరుగుతూ ఉంటే ఇక అలా సడన్గా ఆద్య వెనక్కి పాము అలా పాక్కుంటూ వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. ఇక అది రఘురామ్ గమనిస్తాడు. రఘురామ్ పాముని గమనించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హోమం మధ్యలో ఆగిపోకూడదు, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ హోమం జరగాలి అంటూ ఇక అలా పాము ఆద్యని కాటు వేయబోతూ ఉంటే సైలెంట్గా తన చేతిని అడ్డు పెడతాడు. ఇక దాంతో ఆ పాము రఘురామ్ని కాటేస్తుంది. ఇదంతా చూస్తున్న చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయ్యో పెద్దనాన్న అని చెప్పి చారు అలా లోపలికి వెళ్ళబోతూ ఉంటే చారు తండ్రి చారుని ఆపుతాడు. నువ్వుండమ్మా, ఇప్పుడు గనుక నువ్వు వెళ్ళి ఇంట్లో వాళ్ళకు విషయం చెప్పావంటే అందరికీ నీ మీద అనుమానం కలుగుతుంది. పాముని నువ్వే లోపలికి వదిలేవన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఇక అలా చారు తండ్రి అంటూ ఉంటే చారు తన తండ్రి ఇద్దరు కూడా కిటికీ దగ్గర నిలబడి ఏం జరుగుతుందోనని చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే హోమం మధ్యలో ఆగిపోతుంది. కాసేపు అయితే హోమం పూర్తవుతుంది. అప్పటి వరకు ఓపిక పడదామని చెప్పి రఘురామ్ ఇంట్లో వాళ్ళ దగ్గర తనని పాము కాటేసిందన్న విషయాన్ని దాచిపెడతాడు. ఇక అలా హోమం పూర్తవుతూ ఉంటుంది. ఇప్పుడు పూర్ణాహుతిని హోమంలో వెయ్యమ్మా అని చెప్పి పంతులు గారు ఆద్యకి చెబుతూ ఉంటే ఆద్య పంతులు గారు చెప్పినట్టే చేసి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు మీ అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక రఘురామ్ ఒళ్ళంతా కూడా విషం పాకుతూ ఉండడంతో తనకి చెమటలు పడుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. అయినప్పటికీ రఘురామ్ మాత్రం ఇక అలా లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా
తన శక్తిని అంతా కూడా కూడగొట్టుకొని నిలబడడానికి ప్రయత్నించి ఇక ఆగలేక అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఆద్య రఘురాం కాళ్ళకు నమస్కరించబోతూ ఉంటే ఉన్నట్టుండి రఘురాం కుప్పకూలిపోవడంతో పెద్దనాన్న అని చెప్పి ఇక అలా పిలుస్తూ ఉంటుంది. ఏమైందండి మీకు అని చెప్పి జానకి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా రఘురాం చుట్టూ చేరుతారు. పెద్దనాన్న, మావయ్య ఏమైంది అని చెప్పి ఇక అలా అందరూ కూడా రఘురాం గురించి కంగారు పడిపోతూ ఉంటే శివరాం రఘురాం చేతికున్న పాము కాటుని గమనిస్తాడు. అయ్యో, పాము కాటు, అన్నయ్యని పాము కరిచింది, వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇక అలా శివరాం రఘురాంని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్, మా పెద్దనాన్నని పాము కాటేసింది, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి ఆద్య డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ రఘురాం పరిస్థితి చూసి, పాము కాటేసి ఇంతసేపు అవుతుంటే ఈయన్ని ఇప్పుడు తీసుకొని వస్తారా? ఆయన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది, బాడీ అంతా కూడా విషం పాకేసింది, ఇక ఈయన బతకడం కష్టం, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రీను డాక్టర్ కాలర్ పట్టుకొని, రే, ఇంకోసారి మా మావయ్య బతకడు అని నీ నోటి వెంట వస్తే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త, అర్జెంటుగా మా మావయ్యకి ట్రీట్మెంట్ చేస్తావా లేదా అని చెప్పి ఇక అలా శ్రీను డాక్టర్ మీద సీరియస్ అవుతూ ఉంటే అప్పుడు డాక్టర్, చేయాల్సిన తప్పంతా మీరు చేసి ఇప్పుడు మమ్మల్ని ఏం లాభం, పాము కాటేసినప్పుడు కనీసం అక్కడి వరకు కట్ చేసి విషాన్ని తీసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా, కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వచ్చారు, చేసిన తప్పంతా మీరు చేసి ఇప్పుడు మమ్మల్ని అంటారు ఏంటండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. ఇక జానకికి కూడా చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. దయచేసి అలా అనకండి డాక్టర్, ఆయన బతకాలి, ఎంతోమందికి ఆయన మంచి చేశారు, ఎన్నో కుటుంబాలని నిలబెట్టారు, అటువంటి మంచి మనిషి ప్రాణాలు పోతాయని మీరు ఎలా అనగలుగుతారు డాక్టర్, దయచేసి ఆయనకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి జానకి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా బతిమలాడుతున్నప్పటికీ డాక్టర్ మాత్రం, లేదండి, మీరు ఎంత బతిమలాడినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు, ఆయన బతకడం కష్టం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంతలో శౌర్య వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవ్వడంతో ఆయన అదే హాస్పిటల్లో ఉండడంతో శౌర్య తన ఫ్రెండ్ని చూడడం కోసం ఆ హాస్పిటల్కి వస్తాడు. ఇక అలా వచ్చినప్పుడు రఘురామ్ని అక్కడ చూసి శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రామలక్ష్మి, ఆద్య వీళ్ళంతా కూడా ఏడవడం చూసి, ఏంటి, ఏమైంది సార్కి అని చెప్పి శౌర్య అడుగుతుంటే ఇక అప్పుడు ఎవరు కూడా శౌర్యతో మాట్లాడరు. ఆద్య మాత్రం, మా పెద్దనాన్నకు పాము కాటేసింది సార్ అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అవునా అని చెప్పి శౌర్య, మరి ఆయనకు ట్రీట్మెంట్ చేయించకుండా ఇంకా ఇక్కడే ఉంచారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆద్య, పెద్దనాన్న బతకడం కష్టమని డాక్టర్లు అంటున్నారు సార్, చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శౌర్య, మీరు ఏం కంగారు పడకండి, పక్కనే నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, డాక్టర్ కూడా నా ఫ్రెండే, నేను వాడితో మాట్లాడి సార్కి ట్రీట్మెంట్ చేపిస్తాను, పదండి అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఏమీ అవసరం లేదు అని చెప్పి శివరాం ఆపుతూ ఉంటాడు. ప్లీజ్ బాబాయ్, దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పుడు పెద్దనాన్న ప్రాణాల కంటే మనకు ఏది ముఖ్యం కాదు, దయచేసి పంతానికి వెళ్ళకండి అని చెప్పి ఆద్య, పదండి సార్, పెద్దనాన్నను మీరు చెప్పిన హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శౌర్య తన ఫ్రెండ్ హాస్పిటల్కి రఘురామ్ని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్, పాము కాటేసి చాలాసేపు అవుతుంది, ఈయన బాడీ అంతా కూడా విషం పాకుతుంది, కానీ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రఘురామ్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక అలా కొద్ది గంటలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ముప్పేమీ లేదు, బాడీలో విషాన్ని అంతా కూడా బయటకు తీసామని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. రఘురామ్ ప్రాణాలతో బయటపడ్డాడన్న విషయం తెలిసేంత వరకు శౌర్య కూడా అక్కడే హాస్పిటల్లో ఉంటాడు. ఇక ఆద్య శౌర్యకు 2 చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, మా కుటుంబం వల్ల మీకు ఎంతో అవమానం జరిగింది,
అయినప్పటికీ మీరు ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా ఈరోజు మా పెద్దనాన్న ప్రాణాలు కాపాడారు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇకప్పుడు జానకి కూడా నీకు చిన్నవాడివైనా ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు తెలియట్లేదు బాబు. ఆయన నిన్ను కొట్టారన్న విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈరోజు ఆయన ప్రాణాలను కాపాడావు అని చెప్పి జానకి కూడా శౌర్యకు దండం పెడుతూ ఉంటుంది. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముందండి, నేను చిన్నవాడిని, మీరు నాకు అలా దండం పెట్టకూడదు, సాటి మనిషిగా సహాయం చేశాను అని చెప్పి శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఆద్య మీ పెద్దనాన్న గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయి, మొహమాట పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆద్య జానకితో, చూసావా పెద్దమ్మ, శౌర్య సార్ మంచితనం, సార్ని బాబాయ్ పెద్దనాన్న ఎంత కొట్టినా కూడా అదేది మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు పెద్దనాన్నను పెద్ద మనసుతో కాపాడాడు. అటువంటి సార్ తప్పు చేశాడంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు పెద్దమ్మ? నాకు తెలిసి సార్ ఏ తప్పు చేయలేదు, కావాలనే ఎవరినో కాపాడడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అసలు నిజమేంటో నేను పెద్దనాన్న ముందు బయట పెడతాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న ప్రశాంత్ శౌర్య వెళ్ళిపోతూ ఉంటే శౌర్య వెనకాలే వెళ్తూ, రేయ్, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకురా నువ్వు ఆ కుటుంబం కోసం ఇంతలా తాపత్రయపడుతున్నావో? వాళ్ళు మాత్రం నిన్ను రాక్షసుల్లాగే చూస్తున్నారు. అయినా నువ్వెలాగూ రామలక్ష్మిని బలవంతం చేయబోయింది నేనే అన్న విషయాన్ని బయట పెట్టలేవు, మరి ఇంకా ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావురా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, ఇక అప్పుడు శౌర్య, రే, ఇదంతా నీకు అనవసరం, నువ్వన్నది నిజమే, రామలక్ష్మిని బలవంతం చేయబోయింది నువ్వు, అయినా కూడా ఆ నింద నా మీద ఎందుకు వేసుకున్నానో తెలుసా? నువ్వు నా తమ్ముడివి కాబట్టి నేను నీకు అన్న గౌరవం నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు నా రక్తం పంచుకు పుట్టావు కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉంది, అందుకే నీకోసమే ఇదంతా చేశాను అని చెప్పి శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆద్య ప్రశాంత్ శౌర్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే శౌర్య సార్ ప్రశాంత్ కోసమే ఇదంతా చేస్తున్నారన్నమాట అని చెప్పి ఆద్య జరిగిన నిజం తెలుసుకుంటుంది. వెంటనే రామలక్ష్మిని తీసుకొని ప్రశాంత్ దగ్గరికి వస్తుంది. ఎందుకు ప్రశాంత్ ఇదంతా ఎందుకు చేసావు? రామలక్ష్మిని ఎందుకు బలవంతం చేయబోయావు? నిజం చెప్పు అని ఆద్య ప్రశాంత్ని నిలదీస్తూ ఉంటే, ఏంటి ఆద్య, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా చేసింది ఆ శౌర్యగాడు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, ఇంకా నువ్వు బుకాయించకు, నువ్వు శౌర్య సార్ మాట్లాడుకోవడం అంతా కూడా నేను విన్నాను అంటూ ఆద్య ఒక్కసారిగా ప్రశాంత్ చెంప పగలగొడుతుంది. అవును, ఇదంతా నేనే చేశాను, ఎలాగైనా సరే రామలక్ష్మిని సొంతం చేసుకోవాలని ఇదంతా చేశాను. నాతో పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కూడా రామలక్ష్మి ఇంకా ఆ శౌర్యగాడిని ప్రేమిస్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోయాను, అందుకే రామలక్ష్మిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను తనపై బలవంతం చేయబోయాను అని అలా ప్రశాంత్ నిజం ఒప్పుకోవడంతో ఇక రామ తను చేసిన తప్పు తెలుసుకొని ప్రశాంత్ రెండు చెంపలు పగలగొడుతూ, రే దుర్మార్గుడా, అన్యాయంగా శౌర్య సార్ని నేను అనుమానించేలాగా అసహించుకునేలాగా చేసావు కదరా, నీ వల్ల దేవుళ్ళలాంటి మంచి మనిషిని అందరి ముందు నేను కొట్టి అవమానించాను అని చెప్పి ఇక రామ నేను తప్పు చేశాను ఆద్య అంటూ తన రెండు చేతులతో బాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ తన తప్పుని తెలుసుకుంటుంది.